సిటీలో కూరగాయల ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్లో ఉన్న అన్ని కూరగాయల ధరలు పెరగడంతో జనం కొనలేకపోతున్నారు. పెరిగిన కూరగాయల రేట్లతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. సిటీలో కూరగాయల ధరలు మళ్లీ పెరిగాయి. కానీ కొన్ని రోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్న రేట్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. చలి, మంచు ప్రభావంతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి కూరగాయల సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయని చెప్తున్నారు రైతులు. ధరలు తక్కువగా ఉన్నప్పుడే ఎంతో కొంత ఆదాయం ఉండేదని, ఇప్పుడు రేట్లు పెరగడంతో కనీస పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. పండుగని మొన్న 2 రోజులు 30 రూపాయలు ఉంది బోర్డు. 30 ఉంటే కూడా 25 అన్నారు. 25 అంటే ఇవాళ బోర్డు 25 వచ్చింది. 25 అంటే 20 ఇస్తావా, 15 ఇస్తావా, బాక్స్ 400 ఇస్తావా, 250 ఇస్తావా అనుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ రేట్ అయింది, ఇట్లా కూడా కొంటలేరు. సాయంత్రం అయితే 3:30 1 గంట సంధి ఒక్క మనిషి 4 గంటల వరకు ఎవరు ఉండరు. పొద్దుమీకు వచ్చిన వాళ్ళు పూరా అధ్వానం అడుగుతారు. మాలు తక్కువ అయ్యింది, వర్షాకాలం తక్కువ ఉన్నది కాబట్టి ఆయన ఒక దగ్గర నీళ్ళు ఉన్న దగ్గరనే టమాటాలు ఉన్నాయి. అప్పుడేమో ఎల్వకు గడ్డల పొంట ఎంత టమాటా అవుతుండే. ఆ బావుల కాడ బోల్రు కొన్ని ఎండిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఉన్న దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం మాలు వెళ్తుంది. దానివల్ల రేట్ అవుతుంది. రేట్లు వారం రోజులు పెరిగి కానీ ఎవ్వరు జనాలు వస్తలేరు. రోజుకు అమ్మినా ఏమి జనాలు వస్తలేరు అమ్మా, అస్సలు వస్తలేరు. అడ్డం రేట్లు అడుగుతారు, వస్తలేరు. ఏమో మరి ఇక బయట అంగళ్ళ గురించా మరి దేని గురించి ఏం జనాలు ఉన్నారమ్మా. సగం కాలే ఉంది మొత్తం రైతు బజార్. ఇవి ఉన్న వాళ్ళు ఎట్లా పోతుందేమో, ఇలా బేస్తారం వచ్చే గిరాకి. ఇక ఆదివారం సండే రోజు ఒక్క రోజు వస్తుర్రు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ టమాటా 25 రూపాయలు ఉండగా వంకాయ 40 రూపాయలు పలుకుతోంది. బెండకాయ 35, పచ్చిమిర్చి 35 రూపాయలు ఉంది. ఇక బీరకాయ 50, చిక్కుడు 40 రూపాయలు ఉండడంతో కొనలేకపోతున్నామంటున్నారు జనం. పండగ అయిపోయినాక కూడా కూరగాయల రేట్లు 40 రూపీస్కి తక్కువ అంటూ ఏవి లేవండి. ఏది పట్టుకున్నా 40 అనే చెప్తున్నారు. పేపర్లో ఉన్న రేటుకి ఇక్కడ రేటుకి చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళని అడిగితే మాకు కూడా లాభం ఉండాలి కదమ్మా, మేము పంటలు పండించి తీసుకొస్తున్నామని అంటున్నారు. సండే మాత్రము విపరీతమైన రేటు ఉంటుందండి. ఈవినింగ్ టైమింగ్స్లో వాళ్ళు 30 రూపీస్కి 40 అట్లా అమ్మేసుకుంటారు. మళ్ళీ మార్నింగ్ ఉన్న ఫ్రెష్నెస్ ఈవినింగ్ ఉండదండి. 30 రూపీస్ అంటే అందరు కొనగలుగుతారు. ప్రతి ఇంట్లో ½ కేజీ అన్న కంపల్సరీ డైలీ వాడతారు కదండి. సండే 800 అట్లా తీసి పెట్టుకోవాల్సిందే కూరగాయలకి. రేట్లు మామూలుగా అంటే ఇంతకు ముందు ఉన్నటికి ఇప్పటికీ ఒక 5 రూపాయల ఇటాటి తేడా ఉంది. అందరూ సంక్రాంతి పండుగలకంతా కూడా లేబర్ కానీ ఎవరైనా వెళ్ళిపోయారు. తెంపేటందుకు పొలంలోకి వెళ్ళి పంట తేలేరు కాబట్టి దాంతో 2-3 రూపాయలు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉంది. గిరాకు కూడా తక్కువనే ఉంది. అందరూ పండుగలకు వెళ్ళిపోయారు కదా, ఉన్నటువంటి వాళ్ళ హాస్టల్ బంద్ ఉన్నాయి, స్కూళ్ళు బంద్ ఉన్నాయి. దాంతో గిరాకు కూడా మామూలుగానే ఉన్నది. సరుకు కూడా అందరూ అవసరం ఉన్నంతనే తెచ్చుకున్నారు. 10 సంచులు తెచ్చేది ఒక సంచి వచ్చేసింది. దాంతో ఉన్నది కానీ మీడియం ఉన్నాయి రేట్లు. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లలోనే ఇలా ఉంటే బయటి మార్కెట్లో రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక వచ్చేది ఎండాకాలం కావడంతో రేట్లు మరింత పెరుగుతాయని చెప్తున్నారు వ్యాపారులు.